ఈ వీడియో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫిజిక్స్ ఎగ్జామ్లో ఏ లెసన్స్ ముందు చదవాలి, ఎన్ని మార్క్స్ రావాలి అంటే ఏ లెసన్స్కి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అనేది నేను మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, కొంతమంది పాస్ మార్క్ రావడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు. సో మంచి పాస్ అవ్వటానికి, మంచి మార్క్స్ తెచ్చుకోవటానికి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవటానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. మనము డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఫైనల్ ఎగ్జామ్లో మనకి 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ నుంచి మనకి 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్ వస్తాయమ్మా. 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 ఆన్సర్ చేయాలి, 30 మార్క్స్. అలానే పార్ట్ బి నుంచి 8 ఎస్సేస్ ఇస్తారమ్మా. ఒక్కొక్క ఎస్సే 10 మార్క్స్. సో 5 ఎస్సేస్ రాయాలి. 5 × 10 50 మార్క్స్ అమ్మా. టోటల్గా 80 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుందమ్మా. పాస్ అవ్వటం, మంచి మార్క్స్ తెచ్చుకోవటం, ఫుల్ మార్క్స్ తెచ్చుకోవటం అన్నీ మనం ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఉండి ఇంతవరకు సరిగ్గా ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటే ఫస్ట్ మంచి పాస్ మార్క్ తెచ్చుకోవటానికి, మనకి పాస్ మార్క్స్ కన్నా మంచి మార్క్స్ తెచ్చుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ ప్లాన్లో మీరు మనకున్న 8 లెసన్స్లో ఫస్ట్ 3rd మిడ్ పోర్షన్ ఫస్ట్ రివైజ్ చేయండి. ఎందుకు అంటే 7th లెసన్ నుంచి 2 షార్ట్లు, 1 ఎస్సే వస్తుందమ్మా. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ చాలా తక్కువ. సో మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి కాబట్టి ఒక్కోసారి 2 3 మార్క్స్ క్వశ్చన్ కలిపి కూడా ఎస్సేకి అడగచ్చు. ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఎలక్ట్రిసిటీ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, మ్యాగ్నెటిజం నుంచి 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. రెండింటి నుంచి ఏదో ఒక ఎస్సే 10 మార్క్స్కి వస్తుంది. 16 మార్క్స్ అమ్మ. ఫస్ట్ 7th లెసన్, తర్వాత మోడర్న్ ఫిజిక్స్ నుంచి అలానే 2 షార్ట్లు, 1 ఎస్సే వస్తుంది. సో 3rd మిడ్ పోర్షన్ 7th 8th లెసన్స్ నుంచి 32 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్లో మార్క్స్ ఉంటాయమ్మా. అలానే 6th లెసన్ సౌండ్ లెసన్ నుంచి కూడా 2 షార్ట్లు, 1 ఎస్సే వస్తుందమ్మా. సో 6th 7th 8th లెసన్స్ కంప్లీట్ చేస్తే మనకి 48 మార్క్స్ వస్తాయమ్మా. నెక్స్ట్ 2nd లెసన్ స్టాటిక్స్. దీంట్లో మనకి ట్రయాంగులర్ లా, పారలోగ్రామ్ లా, లామిస్ థీరం, చిన్న చిన్న షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయమ్మా. సో నేను ప్రతి లెసన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. మీరు దాని ప్రకారం ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చమ్మా. సో ఫస్ట్ ఈ లెసన్స్ ప్రిపేర్ అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు మీ రివిజన్ కోసం మంచి మార్క్స్ తెచ్చుకోవటానికి ఈ విధంగా చూడండి. సో 2nd లెసన్, 4th లెసన్, 5th లెసన్, 6th 7th 8th కింద నుంచైనా ఈజీగా ప్రిపేర్ అవ్వకపోవచ్చమ్మా. 3rd మిడ్ పోర్షన్ కంప్లీట్ చేసినాక 2nd మిడ్ పోర్షన్ కంప్లీట్ చేస్తే ఆల్రెడీ మీకు 5 ఎస్సేస్, మీకు 8 షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోతాయమ్మా. ఫైనల్గా 2nd లెసన్ చదివిన తర్వాత మీరు ఇంకా చదవగలిగితే 3rd లెసన్ నుంచి 2 ఎస్సేలు వస్తాయి. సో ఇంతవరకు ముందు ఈ 6 లెసన్స్ పక్కాగా ప్రిపేర్ అయితే మీరు గుడ్ మార్క్స్ తెచ్చుకోవచ్చమ్మా. ఫుల్ మార్క్స్ 100% స్కోర్ చేసే విధంగా మీరు కష్టపడుతున్నట్లయితే లెసన్స్ ఈ విధంగా రివైజ్ చేయండమ్మా. బ్యాక్ నుంచి రండమ్మా. 8 లెసన్స్లో 3rd మిడ్ పోర్షన్ కంప్లీట్ చేయండి. తర్వాత 2nd మిడ్లో ఉన్న 3 లెసన్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ స్టాటిక్స్ 2nd లెసన్, ఆ తర్వాత 1st లెసన్ నుంచి 1 షార్ట్ ఆన్సర్ వస్తుందమ్మా. అన్ని లెసన్స్ పక్కగా ప్రిపేర్ అయినాక ఎక్కడ మార్క్స్ లూజ్ అవ్వకుండా ఉండటానికి 3rd లెసన్ నుంచి 2 ఎస్సేలు వస్తాయమ్మా. సో మీరు ఫస్టే మీ ప్రిపరేషన్లో 3rd లెసన్ పెట్టుకోవచ్చు. లేకపోతే అన్ని లెసన్స్ 3 మార్క్స్ 10 మార్క్స్ అన్నీ కవర్ చేయాలి అనుకుంటే ఈ విధంగా ఆర్డర్లో వచ్చి ఫైనల్గా 3rd లెసన్ చదవచ్చు. కానీ మీరు చదివే ప్రతి లెసన్ నుంచి 1 మార్క్ కూడా మిస్ కాకుండా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ప్రతి షార్ట్ ఆన్సర్, ప్రతి ఎస్సే, ప్రతి ప్రాబ్లం మీరు కవర్ చేస్తూ ప్రిపరేషన్ ఉండాలమ్మా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నా, ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కావాలన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అమ్మా. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.